భక్తి ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ సాయి శ్రావ్య. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. మరి సార్తో మాట్లాడేద్దాం. నమస్తే సార్. జై శ్రీమన్నారాయణ. ఎలా ఉన్నారు సార్? బాగున్నా అండి సార్. మరి ఈ ఇయర్ 2025 అక్టోబర్లో దివాళీ వస్తుంది. అసలు దివాళీ అంటేనే ఇంకా ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అని చెప్తుంటారు కదా. అలాగే మనకి 3 రోజుల పండుగగా కూడా పరిగణిస్తారు. సో అసలు ఈ దివాళీ ఈసారి తగులు మిగులు అంటున్నారు, కొంతమంది 20 అంటున్నారు, 21 అంటున్నారు. అసలు దివాళీ ఏ రోజు జరుపుకోవాలి సార్? పూజా విధానం ఎక్కువగా దివాళీ అంటే లక్ష్మీదేవిని ఎక్కువగా పూజిస్తారు కాబట్టి లక్ష్మీదేవి కుబేర పూజ ఎప్పుడు చేసుకోవాలి? వీటి గురించి డీటెయిల్గా చెప్పండి సార్. మనకి ఈ 2025 సంవత్సరంలో అక్టోబర్ 21వ తారీఖే దీపావళి. అక్టోబర్ 20 అనుకున్నారు, 21 అనుకుంటున్నారు, కానీ 21వ తారీఖు చేసేదే దీపావళి. 20వ తారీఖు మిగులు తగులుగా అంటే ఆ మిగులు ఉన్నది అంటే ఇక్కడ ఈ మధ్యాహ్నం నుంచి తిథి అనేది ఏర్పడుతుంది కాబట్టి సూర్యోదయానికి అమావాస్యని సూర్యోదయానికి చూడాలి. కాబట్టి దీపావళి పర్వదినం కూడా 21ని మనం చూసుకోవాలి. ముఖ్యంగా 21వ తారీఖునే లక్ష్మీ అమ్మవారి పూజ చేస్తారు. ఇంకోటి ఏంటంటే ఈ సంవత్సరంలో మిగులు తగులు అనేది కామన్ గా వస్తూ ఉంటాయి కాబట్టి 21ని పరిగణనలో తీసుకోవచ్చు. లక్ష్మీ అమ్మవారి పూజని ఎప్పుడు కూడా ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలో చేసుకోవడం ఒక పద్ధతి, లేదా సాయం సంధి వేళలో చేసుకోవడం అనేది ఒక పద్ధతి. ఈ 2 పూటలా చేసుకోవాలంటే కూడా 21వ తారీఖు అయితే అనుగుణంగా కనపడుతుంది. ఇక కుబేర స్వామి పూజ కావచ్చు, వినాయక స్వామి పూజ కావచ్చు, ప్రాంతీయ ఆచార ప్రకారంగా చేసుకునేటువంటి విధానం అయితే కనపడుతుంది. కాబట్టి ఉదయం అయితే 7:30 లోపు చేసేసుకోవాలి, సాయంత్రం అయితే 6:30 తర్వాత చేసుకోవాలి పూజ విధానం. అంటే 5:40 నుంచి కూడా పూజ చేసుకునేటువంటి విధానం అయితే మంచి ముహూర్తం ఉంది. అప్పుడు తదాస్తు దేవతలు కూడా పైన తిరుగుతూ ఉంటారనమాట. అప్పుడు మనం చేసేటువంటి పూజ మనం కోరేటువంటి కోరికలు ఎవరంటే ఎదుటింట్లో ఉన్నటువంటి ఆంటీ నాకు కావాలి, పక్కింట్లో ఉన్నటువంటి అంకుల్ నాకు కావాలని చెప్పి కోరికలు కాకుండా మంచి కోరికలు, జీవితంలో ఎదగాలి, ఇంకొక నలుగురికి సహాయం చేయకపోయినా నా జీవితంలో ఎదిగేసి నా ఇంట్లో వాళ్ళకి బాధ్యత చేసుకోవాలని చెప్పి కోరుకుంటే ఆ కోరికలు తీరేందుకు తదాస్తు దేవతలు ఉంటారు. మితిమీరినటువంటి కోరికలు కోరితే తదాస్తు దేవతలు పక్కింట్లోకి వెళ్ళిపోతారు. మనకి ఏ కోరిక అయితే కావాలో ఆ కోరిక మాత్రమే కోరుకోవాలి. ఇప్పుడు ఒక షాప్ ఉందంటే ఆ షాప్ కు తగ్గట్టుగా 2వ షాప్ కోరుకోవాలి. లేదు వ్యవస్థే నాకు కావాలని కోరుకుంటే తదాస్తు దేవతలు వెళ్ళిపోతారు భయపడి. అది అలా కోరుకుంటే సరిపోతుంది. ఇది పూజ చేసుకునేటువంటి సమయం. ఇకపోతే దీపావళి పరమదినాన లక్ష్మీ అమ్మవారికి కానీ, కుబేర స్వామికి కానీ, వినాయక స్వామికి కానీ పెట్టవలసినటువంటి నైవేద్యం చక్కెర పొంగలి. అందులో పాటు పులిహోర కూడా పెట్టవచ్చు. ఇంగు వేసినటువంటి పులిహోర, నిమ్మకాయ కాకుండా చింతపండు చేసినటువంటి పులిహోర నైవేద్యం పెడితే అమ్మవారికి ఇష్టం. ఇకపోతే కుడుములు, పాలతాలికలు ఇవన్నీ కూడా అమ్మవారికి చాలా శ్రేష్టత. దాంతోపాటు ముఖ్యంగా సాయంత్రం సమయంలో పూజ చేసుకునే వారైతే కనుక కాగి చల్లార్చినటువంటి పాలల్లో పటిక బెల్లం కానీ వేసి, తేనె కానీ వేసి, కుంకుమ పువ్వు వేసినటువంటి పాలు అమ్మవారికి చల్లార్చిన తర్వాత పెట్టాలి. కాగి చల్లార్చిన పాలలు వేసి అమ్మవారికి పెట్టడం ద్వారా అష్టైశ్వర్య ప్రాప్తి కలిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఇది ఒక పూజ చేసేటువంటి పద్ధతి, ఆచారం. ముఖ్యంగా మరొకటి, ఈ యొక్క దీపావళికి లక్ష్మీ అమ్మవారి పూజ చేయడానికి గల కారణం ఏమిటి అంటే లక్ష్మీ అమ్మవారితో పాటు అష్టైశ్వర్యాలన్నీ మూటగట్టుకొని, వజ్రవైడూరాన్ని మూటగట్టుకొని వీళ్ళ ఇంట్లో వేసిపోతుంది అని చెప్పేసి ఆ అమ్మవారి పూజ అయిన తర్వాత ఇల్లంతా వెతుకుతారు, ఎక్కడేసింది అని చెప్పేసి చాలా మంది కూడా. అయితే అమ్మవారు ధనధాన్యాలకి స్వరూపంగా కాపలా ఉంటది ఆవిడ. తెలుగు భాష మనం చెప్పాలంటే మనకు ఉన్నటువంటి ఆస్తులు పోకుండా కాపలా ఉండేదే అమ్మవారు. అంతేకాని అమ్మవారు వస్తూ మూటలు తీసుకొచ్చి నీకు ఇవ్వదు. నువ్వేం వాళ్ళ కొడుకు కాదు, మనవడే కాదు కదా, ఎందుకు ఇవ్వాలి? అట్లా ఇవ్వదు. మనకున్నటువంటి ఆస్తి సంపదని వేరే ఒకరు దొంగతనం చేయకుండా, వేరే ఒకరికి వెళ్లకుండా, వాటి మీద చెడు ప్రయోగాలు జరగకుండా ఉండేందుకు కాపలా ఉంటుంది. పాజిటివిటీ తీసుకొస్తుంది. రూపాయికి ఇంకో రూపాయి సంపాదించే విధానాన్ని సృష్టిస్తుంది అమ్మవారు. అందుకని పూజించాలి తప్పితే అమ్మవారి పూజించడంతో ఆస్తులు వస్తాయి అనేది కాదు. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. మరొక విషయం ఏంటంటే అమ్మవారు ఒక్కరే రారు కాబట్టి అమ్మవారు ఒక్కరికే పూజ చేయకూడదు. కుబేర స్వామి గాని, వినాయక స్వామి గారికి పూజ చేయాలి. ఆ రోజున లక్ష్మీనరసింహ స్వామికి పూజ చేసినా, శివునికి పూజ చేసినా కూడా అమ్మవారి స్వరూపంగా వస్తారు. అంతేగాని నేను అమ్మవారు ఒక్కరికే చేస్తే ఇష్టంతో అమ్మవారు నా ఇంట్లో వచ్చి కూర్చుంటారంటే దెయ్యంగా వస్తారు, కానీ మనిషిగా రారాడా, దేవతగా రారు. పైన తదాస్తు దేవతలు ఉంటారు కాబట్టి అమ్మవారు స్వయంగా రాచేదానికి అవకాశం ఉండదు. కాబట్టి వీరందరికీ కూడా పూజ చేసుకుంటేనే అమ్మవారు స్వయంగా వస్తారు. ఇకపోతే వినాయక స్వామి వారికి గరికా బెల్లంతో కూడా నైవేద్యం పెట్టొచ్చు. ఇక కుబేర స్వామి వారికి ఇష్టమైనటువంటి నైవేద్యం అంటే బెల్లం పాయసం.
కుబేర స్వామి వారికి బెల్లం పాయసం చాలా ఇష్టం, పాల తాలికలు కూడా కుబేర స్వామి వారికి చాలా ఇష్టం. కాబట్టి అందుకని ముగ్గురు కలిసి వచ్చిన నైవేద్యం పెట్టినట్టయితే కనుక అమ్మవారు వచ్చేటువంటి ఆచరణ ఆలోచన ఉంటుంది. ఇంకోటి మోదుగాకులు అని ఉంటాయి మనకి, ఇస్త్రాకులు పాత మనం మోదుగాకులు అంటారు. అలాంటి మోదుగాకులు అనేది కుబేర స్వామి వారికి చాలా ఇష్టం. మోదుగాకుల మీద కూర్చుంటాడు అలాగా, అందుకని మోదుగాకులతో పెడితే వారందరూ కూడా మన ఇంట్లో స్థిరంగా ఉండేదానికి అవకాశం ఆదరణ ఉంటుంది. ఇది పూజ చేసుకునే విధానం. ఇకపోతే దీపావళి, అసలు ఈ పూజ చేయండి చేయకపోండి, దీపావళి అనేది మతంతో సంబంధం లేనటువంటి ఒక పండగ. అసలు దీపావళి పండగ కాదు, అది ఏంటంటే చెడు నుంచి మంచిని తెంచుకునేటువంటి ఒక పండగ. కాబట్టి ఇప్పుడు మనకి రౌడీ షీటర్ ఉంటారు అనుకోండి, ఇప్పుడు మనకి జనరేషన్ రౌడీ షీటరు ఎంతో మందిని ఇబ్బంది పెట్టి ఉంటారు, ఒక రాక్షసుడు ఎంతో మందిని ఇబ్బంది పెట్టి ఉంటారు. వారు హతమారిన తర్వాత ఆ ఏరియా అంతా ఏం చేస్తుంది అంటే పోయింది, దరిద్రం పోయింది, దరిద్రుడు పోయాడు అనుకుంటారు అంతేనా. అలా దరిద్రులు పోయిన తర్వాత మనం ఇంట్లో కాంతివంతంగా ఈ రోజైతే ట్యూబ్ లైట్లు, ఈ రోజైతే పెట్మాస్ లైట్లు, ఈ రోజైతే ఎల్ఈడి లైట్లు వేసుకుంటాం కదా, చాలా బాగుంది ఆహ్లాదకరంగా. ఈ రోజైతే పబ్బుల్లోకి వెళ్తారు, డాన్స్ చేస్తారు, లేకుంటే డీజే పెట్టుకుని డాన్స్ చేస్తారు, దరిద్రం పోయిందని. అప్పట్లో ఏం చేసేవారంటే ఇంట్లో దేవుని ముందు దీపారాయణ చేసేవారు, మా కోరిక తీర్చేవాడు ఆయన, మమ్మల్ని ఇబ్బంది పెట్టేవాడు ఇంకా లేరు. నాకు తెలిసి దీపావళి అంటే అమ్మవారికి పూజ చేసినా చేయకపోయినా దీపావళి యొక్క ప్రత్యేకత ఏంటంటే దీపావళి నుంచి 3 రోజులు, దీపావళి ముందు రోజు వెనక రోజు కాదు, దీపావళి నుంచి 3 రోజుల పాటు, ఇది అమావాస్య నుంచి పాడ్యమి విధియ, ఈ 3 రోజులు కూడా ఇంటికి సోదరి భావంతో ఉన్నటువంటి ఆడపిల్లల్ని పిలవాలి, చెల్లెల్ని, అక్కయ్యని, ఇలాంటి వాళ్ళు ఉంటే భోజనం అంటారు, విధియ భోజనాలు అంటారు. ఈ విధియ భోజనానికి చెల్లిని కానీ అక్కని కానీ ఇంటికి పిలిచి అమ్మవారికి పూజ చేసుకున్నా చేసుకోకపోయినా ఇది ఏ మతస్థులైనా చేయొచ్చు, వారే ఈ పండక్కి దేవతలు. కాబట్టి వాళ్ళని ఇంటికి పిలిచి మన స్తోమత పొంది వారికి ఏదైనా సమర్పించుకొని భోజనం వడ్డించుకొని చేస్తే కనుక వారు ఇచ్చేటువంటి దీవెనలు ఉంటాయి చూసారా, ఇవి మనకి తరతరాలకి జీవితంలో ఎదిగేదానికి, మనలో ఉన్నటువంటి చెడు క్రోధ కామ క్రోధ మోక్షాలన్నీ పోయేదానికి, మనలో ఉన్నటువంటి చెడు క్రియలన్నీ పోయేదానికి, గ్రహరీత్యా దోషాలు కూడా హతమారేదానికి చెల్లికి కానీ అక్కకి కానీ భోజనం పెట్టి ఏదైనా వారికి మనస్ఫూర్తిగా సమర్పించుకుంటే వారిచ్చే దీవెనలు ఉంటాయి చూసారా, అవే కలకాలం మనకు ఉంటాయి. కాబట్టి ఈ దీపావళికి అందరూ కూడా సోదరి భావంతో ఉన్న వారందరూ పిలుచుకొని వారికి కాళ్ళకి నమస్కారం చేసుకొని వారు దీవెనలు తీసుకుంటే కనుక ఖచ్చితంగా ఎవరికైనా ఉన్నటువంటి సమస్యలు ఖచ్చితంగా తీరుతాయి. ఇది చేయాల్సిన దీపావళికి. మార్వాడీస్ కూడా లోపల చేసేది ఇదే, బయటికి మాత్రం లక్ష్మీ పూజ అంటారు. లక్ష్మి అంటే స్వరూపం వారికి చెల్లి అక్కయ్య, అది బయటికి చెప్పరు. మరొకటి, నిజంగానే లక్ష్మీ పూజ చేసుకో సాయంత్రం అనుకుంటే కనుక లక్ష్మీ గవ్వలు సాల గ్రామంలో ఉంటాయి, పసుపు కొమ్ములు, ఒక్కలు, ఇవి ముఖ్యంగా పెట్టుకొని అక్కడ పూజ చేసుకోవాలి. జమ్మియాకు కూడా పూజ మందులు పెట్టుకొని చేసుకుంటే అవే బంగారంతో సమానం, అవే వజ్ర వైడూర్య మణి మాణిక్యాలతో సమానం. అవన్నీ కూడా మనం ఒక ముడుపు కట్టుకొని మనం డబ్బులు పెట్టుకునే ప్లేస్లో పెట్టుకుంటే వారికి అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఈ పండగకైనా సరే, ఇది పండగ అంటున్నారు కాబట్టి దీపావళి, ఈ దీపావళి నాడైనా సరే చెల్లెల్ని అక్కని దూరం ఉన్నా, ఎంత దూరం ఉన్నా కూడా వారిని పిలుచుకొని విందు భోజనం పెట్టేసి వారికి బట్టలు సమర్పించుకుంటే కనుక వారి దీవెనలు అందుకున్న వారికి అన్నలు, ఈరోజు అన్నలు కావచ్చు, తమ్ముడు కావచ్చు, సోదరి భావంతో ఉన్న వారందరూ కూడా ప్రపంచాన్ని ఏలేటువంటి స్థాయిలో ఉంటారు. వీరి సంసారాన్ని వీరికి ఎలాంటి విఘ్నాలు లేకుండా కొనసాగించేలా ఉంటుంది. వీరి మీద చెడు ప్రయోగాలు జరిగినా కూడా పోయేలా ఉంటుంది. అక్కకి కానీ చెల్లికి కానీ మనము మనస్ఫూర్తిగా ఏది సమర్పించినా కూడాను మనకి అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది, అది చేయాలి. అంతేగాని బాంబులు తెచ్చుకొని, టపాసులు తెచ్చుకొని వాడికి ఇల్లంతా పేర్చుకునే దానివల్ల సమస్యలు వస్తాయి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రకృతి వైపరీత్యాలు చాలా ఉన్నాయి. పిల్లలకి ఇమ్యూనిటీ లేదు, మనకి కొన్ని వైరస్లు పోయిన తర్వాత బూస్టింగ్ అయిపోయిన తర్వాత చాలా మందిలోనూ ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క టపాసులు పేల్చడం వల్ల వచ్చేటువంటి ఆ ఒక ధూమం పౌడర్, ఆ ఒక పొగ వల్ల లంగ్స్ పాడవుతాయి, ఆరోగ్యం క్షీణిస్తుంది, పిల్లలు పుట్టేదానికి వారికి ఉండదు, పిల్లలు పుట్టేదానికి కూడా వారికి ఆరోగ్యం సహరించదు, నరాలన్నీ వీక్ అయిపోతాయి. కాబట్టి ఈ బాంబులు, టపాసులు లాంటివి తగ్గించుకొని ఇంట్లో కొవ్వొత్తులు, దీపారాజనలు, అగరబత్తిలు ఎన్నో రకాలు ఉన్నాయి, అవన్నీ చేసుకుంటే సరిపోతుంది. ఇదే దీపావళి చేసుకోవాలి. పిల్లలకు కూడా చాలా ప్రమాదకరంగా ఉండేది కాబట్టి చిన్నటువంటి టపాసులు ఏది కూడా పేల్చేదానికి, పెద్ద టపాసులు పేల్చేదానికి సహకరించకండి. పిల్లల చేతికి కూడా అలాంటివి ఇచ్చేసి ఇబ్బంది పెట్టకండి. వాళ్ళని జీవితం చాలా ఎదగాలి, వాడు ఇంకా చాలా ఉంది. పిల్లలకి తీసుకెళ్లి చేతిలో పెట్టేసి ఆ పొగంతా లోపలికి వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా ఆరోగ్య సమస్యలు అయితే రానుటి కాలంలో చాలా మంది చూడాల్సి వస్తుంది. కాబట్టి పిల్లలు, పెద్దలే కాదు అందరూ కూడా టపాసులు పేల్చకుండా దీపావళి అనేది చాలా జాగ్రత్త జరుపుకుంటే అందరికి కూడా బాగుంటుందని నేను అనుకుంటా ఉన్నాను. పక్కింటోటి పేల్చాడు, పైనింటోటి పేల్చాడు, నేను పేలుస్తానంటే ఖచ్చితంగా పేలుతుంది.
అలాంటి చేసుకోకూడదు. అలాంటి చేసుకోకుండా సుసంపన్నంగా చేసుకున్న వారికి దీపావళి యొక్క శుభాకాంక్షలు ఉంటుంది కాబట్టి ఆ రకంగా చేసుకొని అందరూ కూడా బాగుండాలని కోరుకుంటా ఉన్నాను నేనైతేను. అందరికీ కూడా మరొకసారి మన ఛానల్ తరపున దీపావళి శుభాకాంక్షలు. గురూజీ మరి కొంతమంది దివాళీకి కొంతమంది నోములు నోచుకుంటారు కదా గురూజీ. అసలు ఈ నోములు అనేది వంశపారంపర్యంగా వస్తాయా? లేకపోతే లేదా కొత్తగా నోము ఎవరైనా నోచుకోవాలనుకుంటే అంటే కొన్ని నియమాలు ఉంటాయి కదా గురూజీ. అంటే కొంతమంది ఎవ్రీ ఇయర్ అంటే ఇంటి పరంగా ఉంటాయి కదా కొంతమంది. అలాగే ఇప్పుడు వాళ్ళు చేశారని, వీళ్ళు చేశారని కొంతమంది నేను కూడా నోము నోచాలి అనుకుంటారు కదా! సో, అలా కొత్తగా నోములేమైనా నోచుకోవాలనుకుంటే ఏమైనా నియమాలుంటాయా? లేదా ఎవ్రీ ఇయర్ ఇలా చేసుకున్న వాళ్ళు ఏమైనా పాటించాల్సినవి ఉంటాయా గురువుగారు? ఈ నోములు అనేది కామన్ గా ఒక దీపావళికి అనైతే కాదు. హ్మ్. నోము అనేది ఎప్పుడైనా నోచుకోవచ్చు. మనం నోచుకోవాలనుకుంటే గానీ దేవునికి సంబంధించినటువంటి ధ్యానం అనేది మనం ఏ రోజున చేయొచ్చు. హ్మ్. అమావాస్య ఉంది, ఈ రోజు ఇది బాగాలేదు అని ఏం లేదు. పర్టికులర్ గా ఏంటంటే పండగ సమయంలో చేస్తే బాగుంటుంది, అదొక ఆచారంగా ఉంటుందని చెప్పి చేస్తారు తప్పితే నోము అనేది మనం ఎప్పుడైనా నోచుకోవచ్చు. దానికి ఏంటంటే కొంత ఇంటి ఆచారం ఉంటుంది, ప్రాంతీయ ఆచారం అనేది కొంత ఉంటుంది. అవును. అది దాని ప్రకారంగా చేసేవారు కొంతమంది ఉంటున్నారు. లేదు కొత్తగా నోచుకోవాలంటే రీల్స్ పరంగా నోచుకునే వాళ్ళని చూశాను కానీ ఇక వేరే విధంగా అయితే నోచుకున్న వాళ్ళైతే ఈ రోజుల్లో అయితే నేను చూడలేదు. హ్మ్. ఒకవేళ అలాగా భక్తి పరవశంగా నేను ఏదైనా కోరిక కోరేందుకు తీరేందుకు నాకు ఆశగా ఉంది చేసుకోవాలి, నిజంగానే నేను రీల్స్ కోసం కాదు దేవుని ధ్యానంలోకి వెళ్ళిపోవాలనుకుంటా మనస్ఫూర్తిగా చేసుకోవాలనుకుంటున్నాను, వాళ్ళని నేను చూసి కాదు రీల్స్ కోసం అస్సలు కాదు అని చెప్పి అనుకునే వారు ఎవరైనా ఉంటే కనుక నోము నోచుకోవచ్చు. ఎలాంటి నోమైనా నోచుకోవచ్చు. నోము నోచుకోవటంలో ఎలాంటి నియమ నిబంధనలు ఉండి ఆ నియమ నిబంధనలతో నోచుకోవచ్చు. ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం ఆచరించాలి. ఉదయం 6 గంటల సమయంలోపే భుజించాలి. వారి ఆరోగ్య సహకరించకపోతే కనుక సాయంత్రం వరకు ఏదైనా ఫ్రూట్స్ తినొచ్చు. మంచం మీద నిద్రించరాదు. నేలపడక చేయాలి. నేలపడక పూర్తిగా నేల మీద కాకుండా ఏదైనా గ్లాస్ కానీ చాప కానీ వేసుకొని నేలపడక పాటించాలి. ఆ రోజు 3 సార్లు స్నానం చేయాలి. మధ్యాహ్నం భుజించేటప్పుడు అంటే ఫ్రూట్స్ కానీ ఏదైనా భుజించాలి, పళ్ళ రసాలు భుజించవచ్చు, అప్పుడు స్నానం ఆచరించాలి. స్నానం ఆచరించిన ప్రతిసారి కూడా మనం దీపారాధన చేయాల్సిందే. 3 సార్లు స్నానం చేయకూడదు అంటారు. నోము నోచుకునేదే స్నానం చేయడానికి. మనలోని కళ్ళు, ముక్కు, చెవులు ఈ రంధ్రియాలన్నీ కూడా చాలా చెడ్డవి. కాబట్టి మనం ఏదో వింటూ ఉంటాం, ఏదో చూస్తూ ఉంటాం, ఏదో అంటూ ఉంటాం. కాబట్టి నోము నోచుకునేవారు మౌనవ్రతం పాటిస్తే మంచిది. ఇంట్లో భర్తలకు కూడా చాలా సుఖంగా ఉంటుంది ఆ రోజు వరకు కూడా. అంటే కామన్ గా అంతే కదా అనుకుంటారు. కాబట్టి నోము నోచుకునే దానికి ఇబ్బంది ఏం లేదు. ఎవరైనా మౌనవ్రతం పాటించుకోవచ్చు. నోము నోచుకునేప్పుడు మౌనవ్రతం పాటిస్తే చాలా గొప్పగా ఆ నోము ఫలిస్తుంది. నోము నోచుకునే దానికి మంచి ఆలోచన ఉండాలి. నోము నోచుకునే దానికి మంచి ప్రవర్తన ఉండాలి. నోము నోచుకునే దానికి మంచి కోరిక ఉండాలి. కోరిక ఏంటి అంటే భర్తకి వేరే అఫైర్స్ తో ఉండకూడదు. ఇది ముఖ్యమైనటువంటి కోరిక. ఈ కోరిక కోరుకుంటే ఆ కోరిక తీరితే వారికి ఇంకేం అవసరంలా, అన్ని వీరికి చెంతకే చేరతాయి. పిల్లలు మాట వినాలి. మేము మా సంసారం బాగా వెదజల్లాలి. ఈ 3 తప్పితే ఆడవారు ఏం కోరుకునే అవసరం లేదు. అన్ని ఆ మూట్లోనే కోరుకుని ఉంటాయి. కాబట్టి మా పుట్టింటి వారు బాగుండాలి. ముఖ్యంగా ఆడవారు కోరుకునేది మా పుట్టింటి వారు బాగుండాలి. ఈ 3-4 కోరికలకి తీరేందుకైతే ఖచ్చితంగా ఏ నోము నోచుకున్నా కూడా సరిపోతుంది. సాయంత్రం సమయంలో లేదా ఉదయం సమయంలో అయినా సరే సత్యనారాయణ స్వామి వారి నోము, సత్యనారాయణ స్వామి వారి కళ్యాణం ఇది ఉంటుంది, మనకి వ్రతం ఉంటుంది. వ్రతం చేసుకోవచ్చు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వ్రతం చేసుకోవచ్చు. వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం చేయించవచ్చు. లక్ష్మీనరసింహ స్వామి వారి కళ్యాణం చేయించవచ్చు. లక్ష్మీనరసింహ స్వామి వారి నోము నోచుకోవచ్చు. లక్ష్మీనరసింహ వారి నోమే కాకుండా అమ్మవారి యొక్క నోము కూడా ఉంటుంది. పార్వతి అమ్మవారి నోము ఉంటుంది, గౌరీదేవి నోము ఉంటుంది, గంగాదేవి నోము ఉంటుంది. ఇలా వారి యొక్క అవసరం, వారి యొక్క పర్యాంశం, వారి యొక్క పరిస్థితి, ఇంటి ఆచారం, ప్రాంతీయ ఆచారం, అక్కడ ఏముందో వారి యొక్క ఏం కోరిక ఉందో చూసుకొని దాని ప్రకారంగా నోము నోచుకోవాలి. ముఖ్యంగా కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషం ఉండి పెళ్లిళ్ళు కాని వారైతే కనుక గౌరీ నోము అనేది నోచుకుంటారు. గౌరీ మాత నోము నోచుకుంటే గోదాదేవి అంటారు. ఈ గోదాదేవి నోము నోచుకున్నప్పుడు ఏ విధంగా వారికి రానున్న సంవత్సరం లోపున పెళ్లి అనేది అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. పెళ్ళై పిల్లలు పుట్టినవారు అంటారు, వారి సరస్వతి నోము అని ఉంటుంది. సరస్వతి నోము, గోనోము, తర్వాత భూగోనోము అని చెప్పి భూగా నోము అని చెప్పి ఒకటి ఉంటుంది. తర్వాత లలితమ్మ వారి నోము ఉంటుంది, పార్వతమ్మ వారి నోము ఉంటుంది. పిల్లలు పుట్టేదానికి ఆస్కారం ఉంటుంది. ఇక ఆస్తిలో ఎక్కువ రావాలి, సంపద రావాలనుకున్న వారు గౌరీ నోము నోచుకుంటారు. అలానే దుర్గా నోము నోచుకుంటారు, లలితమ్మ వారి నోము నోచుకుంటారు. ఇలాగ మనకి ధైర్యం కావాలన్నా, జాబ్ రావాలన్నా ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంటుంది. మా ఆయన బాగుండాలి అన్నా ఇలాంటి, మా ఆయన బాగుండాలంటే ఎవరు కోరుకోరు. బాగుంటే బాగుంటారు కోరుకుంటారా? అట్లయితే కూడా మీకు సంసార పక్షంగా కావాలి, అన్నీ బాగుండాలనుకుంటే కనుక గాయత్రి నోము అని ఉంటుంది. దాంట్లో ఆస్తులు, అంతస్తులు, డబ్బు, పదవి, పరపత, పేరు, ప్రఖ్యాత అన్నీ వస్తాయి.
గాయత్రి నోము నోచుకోవాలి. గాయత్రి నోము, గాయత్రి హోమము ఏ చేయించినా కూడా మంచిది ఈ యొక్క పండగ రోజున. ఇలాగా ఒక్కొక్కటి మన అవసరం ఏంటి, మన పరాంశం ఏంటి, ఇవన్నీ చూసుకొని గనక మనం నోముని నోచుకోవాలి. పర్టికులర్ గా ఏ నోముని నోచుకోవచ్చు. ఏ నోముకైనా ఇక్కడ ఉండాల్సిందంటే భుజించకూడదు. సాయంత్రము మనకి ఏంటంటే 6 గంటల 10-15 నిమిషాల వరకు కూడా అప్పుడు కూడా స్నానం ఆచరించి దేవునికి నైవేద్యం పెట్టేసి ఆ నైవేద్యంలో కొంత భాగం ప్రసాదంగా స్వీకరించిన తర్వాత మనం భుజించుకుంటే సరిపోతుంది. ఆ రోజంతా కూడా ఘన పదార్థాలు అనేది తినకూడదు. ముఖ్యంగా అయితే కనుక ఒక వారం రోజుల పాటు కూడా మనం లాగించి తినేసేటువంటి చికెన్లు, మటన్లు అవన్నీ మానేసుకుంటే మంచిది. కార్తీక మాసం మొత్తం కూడా ముఖ్యంగా ఈ కార్తీక మాసం మొదలవుతుంది కాబట్టి ఈ కార్తీక స్నానాలు ఉంటాయి, సముద్ర నది స్నానాలు ఉంటాయి, నది స్నానాలు ఉంటాయి. నదిలో స్నానం చేసి ఆచరిస్తే కనుక ఇంకా కూడా మంచి జరుగుతుంది. అరటి తోరణాలు, అరటి ఆకులు ఉంటాయి, అరటి మట్టలు ఉంటాయి, వాటిలో దీపారాధన చేసేసి కోరిక తీరాలి అని చెప్పేసి అని ఆ స్వామివారికి, ఆ అమ్మవారికి అలాగా నదిలో వదిలితే కనుక వీరి కోరికలు తీరేలాగా ఉంటాయి. కాబట్టి మనలో ఉన్న క్రామ, క్రోధ, మోహాలు అన్ని పోవాలి, మంచి కోరిక తీరాలని చెప్పేసి అని భగవంతుని సాక్షిగా కార్తీక మాసం అమ్మవారికి పెట్టిన పేరు కాబట్టి ఈ కార్తీక మాసం అమ్మవారిని తలుచుకుంటూ అమ్మవారులందరూ కూడా, ఇంట్లో ఉన్నటువంటి అమ్మవార్లందరూ కూడా, ఆడవారందరూ కూడా ఈ రకమైనటువంటి చేసుకుంటే సరిపోతుంది. అలానే మోదుగు చెట్టు, వేప చెట్టు, దానిమ్మ చెట్టుకి పూజ చేస్తే కూడా, ఉసిరి చెట్టుకి పూజ చేస్తే కూడా చాలా మంచి జరుగుతుంది. కాబట్టి ఉప్పు దీపం కూడా పెట్టేదా ఉంటుంది కార్తీక మాసంలో. ఉప్పు దీపం కూడా పెట్టుకుంటే కనుక కార్తీక మాసం శ్రేష్టత ఉంటుంది. ఇలాగ ఏ పని చేసినా కూడా మంచితనంగా చేయాలి, బూతులు తిట్టకూడదు, మన నోటి నుంచి మంచి మాట రావాలి, చూసే చూపు కూడా కరెక్ట్ గా ఉండాలి, వినేటువంటి మాట కూడా కరెక్ట్ గానే ఉండాలి. అట్లా చేస్తేనే మనం పూజలు అనేది ఫలిస్తాయి. రీల్స్ కోసం అయితే మాత్రం చేయకండి దయచేసి. అది ఆర్టిఫిషియల్ గా చేసుకోవచ్చు కానీ రీల్స్ కోసం అమ్మవారిని అయితే బయటికి లాగొద్దు. ఇదైతే మాత్రం కార్తీక మాసంలో నేను చెప్పాల్సినటువంటి మాట. దీక్షగా తీసుకోవచ్చు ఏదైనా. దివాళీ యొక్క విశిష్టత, అలాగే నోములు ఎవరు తీసుకోవాలి, ఎవరు తీసుకోకూడదు, దీని యొక్క విశిష్టత గురించి చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు.